హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హరిప్రియ. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేది పిజ్జా. మామూలుగా పిజ్జా చేయాలంటే చాలా టైం పడుతుంది, కానీ నేను చూపించే రెసిపీ జస్ట్ 5 మినిట్స్లో చేసేయచ్చు. ఇది పిల్లలకి స్నాక్ లాగా ఇవ్వచ్చు, లేదా బర్త్డే పార్టీస్లో కేక్తో పాటు దీన్ని కూడా సర్వ్ చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా అండ్ ఇష్టపడి తింటారు. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మోజరెల్లా చీజ్, వేరే చీజ్ అయినా తీసుకోవచ్చు, కానీ మోజరెల్లా చీజ్ టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. టమాటా, ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బ్రెడ్ అయితే ఏదైనా తీసుకోవచ్చు. శాండ్విచ్, హోల్ వీట్, బ్రౌన్ బ్రెడ్, నేను మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను. టమాటో కెచప్ లేదా టమాటో సాస్ లేదా పిజ్జా సాస్ ఏదైనా వాడచ్చు. జార్లో కొద్దిగా ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకుంటే మనకి చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. ఇవి స్పైసీనెస్ కోసం స్ప్రింకిల్ చేసుకుంటాము. ఇంకా పెప్పర్ అంటే మిరియాల పొడి కొద్దిగా. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని బ్రెడ్కి ఒకవైపు లైట్గా టోస్ట్ చేసుకోవాలి. మామూలుగా అన్న టోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే బటర్ లేదా నెయ్యి అన్న వేసుకొని టోస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకటే సైడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ మనం టోస్ట్ చేసుకున్న వైపు టమాటో కేచప్ చక్కగా స్ప్రెడ్ చేసుకొని గ్రేట్ చేసుకున్న చీజ్ వేసుకోవాలి. టాపింగ్స్ మీకు నచ్చిన వేసుకోవచ్చు. నేను ఆనియన్ టమాటో వేసుకుంటున్నాను. మీరు పన్నీరు, క్యాప్సికమ్, ఇంకా ఆలివ్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా కారం మీకు తగినంత వేసుకోండి. అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా మిరియాల పౌడరు మీరు ఇప్పుడే వేసుకోవచ్చు, లేదా పిజ్జా రెడీ అయిన తర్వాత కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్ మీద పెట్టి ప్యాన్ వేడైన తర్వాత బటర్ లేదా నెయ్యి లేదా ఆలివ్ ఆయిల్ ఏదైనా వేసుకొని తయారు చేసుకున్న బ్రెడ్ పిజ్జాని ప్లేస్ చేసుకోవాలి. మూత పెట్టి మనకి చీజ్ అంతా కరిగే వరకు ఈ పిజ్జాని మనం కుక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హై ఫ్లేమ్ మీద అస్సలు చేయొద్దు, లో ఫ్లేమ్ మీదనే మీరు ఇది కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మనకి బ్రెడ్ కింద అంతా క్రిస్పీగా అవుతుంది, పైన వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యి సాఫ్ట్గా అవుతాయి, అండ్ చీజ్ కూడా చక్కగా కరుగుతుంది. ఇప్పుడు మన బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం అద్దిరిపోతుంది. ఇలా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఇన్స్టెంట్గా ఈ బ్రెడ్ పిజ్జా రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సేమ్ మన బయట పిజ్జా లాగానే ఉంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.